అందరికీ నమస్కారం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి వైసీపీ ఓటమి పాలై నేటికి సుమారు 14 ఏళ్ళు కంప్లీట్ కావస్తుంది. ఈ సందర్భంలో వైసీపీ పార్టీలో కొంత విచిత్రమైన పరిస్థితి నెలకొంది. విచిత్రమైన పరిస్థితి ఎందుకు నెలకొందంటే పార్టీలోనే ప్రతి ఒక్కళ్ళు కూడా నాయకులందరూ కార్యకర్తలందరూ కూడా అంతర్మదం చేసుకుంటున్నారు. అంటే ఒకరికొకళ్ళు లోపల చర్చించుకున్నారు. తప్పు ఎక్కడ జరిగింది, ఎలా జరిగింది అనేది ఆలోచిస్తూ ఉన్నారు. రకరకాల కోణాల్లో రకరకాల తప్పులు ఉన్నాయి. ఇవన్నీ కూడా పక్కన పెడితే జగన్మోహన్ రెడ్డికి 40% ఓటింగు, జగన్మోహన్ రెడ్డికి ఇమేజీ ఎక్కడా తగ్గల. ఇటీవల కాలంలో అనంతపూర్ కానీ, కర్నూలు కానీ, లేకపోతే ఇటు వచ్చి గుంటూరు కానీ, ఇటు పశ్చిమ గోదావరి కానీ ఏ జిల్లాకు పర్యటన చేసినా జగన్మోహన్ రెడ్డికి విపరీతమైన ఫాలోయింగ్. ప్రజల్లో జగన్మోహన్ రెడ్డి ఇమేజ్ ఏమాత్రం తగ్గల. ఎందుకు తగ్గలేదంటే గతంలో ఇచ్చిన మాట నిలబెట్టుకున్నాడు కాబట్టి, సంక్షేమ పథకాలన్నీ లబ్ధి పొందారు కాబట్టి ఆ లబ్ధిదారులందరిలో కూడా జగన్ అంటే ఒక ప్రాణం. ఆ విధంగా ఉన్న పరిస్థితుల్లో ఇందరు పార్టీలో కూడా ఎక్కడో ఒక గ్యాప్ ఉంది. ఆ గ్యాప్ ఏంటి? అందరికీ పదవులు ఇచ్చినా, అన్ని నియోజకవర్గాల్లో ఇన్ఛార్జీలను చెప్పినా ఇంకా కొంత గ్యాప్ ఉంది. ఆ గ్యాప్ ఏంటంటే ఇంతకుముందు జరిగిన బిఫోర్ ఎలక్షన్స్ కూడా సిద్ధం సభల పేరుతో జగన్మోహన్ రెడ్డి ఈ జిల్లాకు ఒక సిద్ధం సభ పెడితే ఆ సభల్లో వేల లక్షల మంది జనాభా వచ్చారు. ఎక్కడ కూడా అనుకున్న దానికన్నా కూడా మించిపోయి జనం వచ్చారు. మరి ఆ రోజు ఆ జనం అంతా కూడా ఓట్లు వేస్తే, ఆ ఓట్లు వేస్తే ఇవాళ అధికారంలో వైసీపీ ఉండాలని పరిస్థితుంది. కానీ ఆ జనం అంతా కూడా ఓట్లు వేయలే. ఎందుకు వేయలేదు అనేది ఒక క్వశ్చన్ మార్క్ ఎవరికి? పార్టీలో ఉన్న వాళ్ళకి. అయితే ఇలాంటి పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి ఇమేజ్ తగ్గల, కానీ పార్టీలోనే కేడర్కి పార్టీ మీద నిర్లిప్తత ఏర్పడేది. ఇది యథార్థం. అయితే ఇక్కడ ఒక గ్యాప్ ఏర్పడేది. ఎవరెవరికి? కార్యకర్తలకి, పార్టీకి. నాయకుడికి ఇమేజ్ ఉంది, వాస్తవే, ప్రజలు వస్తున్నారు, చూస్తున్నారు. కానీ కార్యకర్తలు స్తబ్దతగా ఉన్నారు. ఎందుకు స్తబ్దతగా ఉన్నారు? అధికారంలో ఉన్నప్పుడు వాలంటీర్ వ్యవస్థ పెట్టి వాలంటీర్ల ద్వారా పనులు చేయించుకున్నాడు, మన ఎవరు పట్టించుకోలేదు. ఏ ఒక్క కార్యకర్త కూడా సాటిస్ఫాక్షన్గా లేరు. ఎందుకు లేరు? ఒక 5 లక్షల రూపాయలు కానీ నామినేషన్ మీద వర్కులు కూడా ఇవ్వాలి. అక్కడక్కడ వర్కులు చేస్తే వాడికి బిల్లులు ఇవ్వడానికి కూడా రాలేదు. ఇలా కార్యకర్తలంతా కూడా తీవ్రమైన అసంతృప్తిలో ఉన్నారు. ఇది యథార్థం. అయితే ఇప్పుడు ఏం చేయాలి అనేది పార్టీ నాయకత్వం పదే జగన్మోహన్ రెడ్డి గారు పొరపాటు జరిగింది, గతంలో నేను కార్యకర్తను పట్టించుకోలేదు, భవిష్యత్తులో కార్యకర్తలే టాప్ ప్రయారిటీ అని పదే అనేక వేదికల మీద చెప్పుకుంటూ వచ్చాడు జగన్మోహన్ రెడ్డి గారు. అయినా సరే కొంత నిర్లిప్తత. ఇవాళ కాదుగా 4 ఏళ్ళు ఎలక్షన్లు ఉన్నాయి, 4 ఏళ్ళ తర్వాత చూసుకుందాంలే, ఇవాళ నుంచి ఎందుకని చెప్పి ఏదైనా పార్టీ ప్రోగ్రాం పిలిపిస్తే కూడా కార్యకర్తలు ముఖం చాటేస్తున్నారు. ఎందుకు? ఇప్పుడు నుంచి ఎందుకులే, ఎలక్షన్ ఒక 1 ఇయర్ ముందు మనం సీరియస్గా కాన్సన్ట్రేషన్ చేద్దామనే భావన ఇన్ఛార్జీల్లోనూ ఉంది, కార్యకర్తల్లోనూ ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో పార్టీలో ఒక స్తబ్దత ఏర్పడింది అనేది విశ్లేషకుల యొక్క విశ్లేషణ. జగన్మోహన్ రెడ్డికి ఇమేజ్ ఉంది, జనం వస్తున్నారు, జగన్మోహన్ రెడ్డి ఎక్కడికి వెళ్ళినా సరే తండోపతండుగా జనం వస్తున్నారు, చూస్తున్నారు, అంతా బాగానే ఉంది. కానీ పార్టీ పిలిపించే కార్యక్రమాలకు జనం ఎక్కువగా రావట్లేదు అనేది ఒక వాదన పార్టీలో. అది బీటౌట్ చేయాలన్నా, అలాంటి నిర్లిప్తతని తొలగించాలన్నా, కార్యకర్తలకి పార్టీ పట్ల బాధ్యత, నాది పార్టీ అనే భావన పెంపొందించాలంటే పార్టీలో తగిన చర్యలు తీసుకోవాలని కార్యకర్తలకు విశ్వాసం కలిగించాలి. నాయకులు కార్యకర్తలకు విశ్వాసం కలిగించాలి. భవిష్యత్తులో అధికారంలోకి వస్తే తప్పకుండా మేము కేడర్ని పట్టించుకుంటామనే విశ్వాసం నియోజకవర్గ స్థాయిలో నుంచే అది స్టార్ట్ అవ్వాలి. అప్పుడు కానీ పార్టీకి ఊపిరాదు అనేది కొంతమంది భావన. అదే విధంగా పార్టీ భవిష్యత్తులో కార్యకర్తలు ముందు పెట్టి పార్టీ వెనకమాలుంటుందనేది జగన్మోహన్ రెడ్డి గారు చెప్తున్నారు. కానీ అది నియోజకవర్గాల్లో కూడా అమలు జరిగే విధంగా చూడాలి. పార్టీ కేడర్ మొత్తాన్ని పార్టీ కార్యక్రమంలో ఇన్వాల్వ్ చేయాలి అనేది పార్టీ ఆలోచనగా మనకు తెలుస్తూ ఉన్నది. హాయ్ ఫ్రెండ్స్, మా ఫ్యూచర్ టుడే ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ని కూడా రింగ్ చేసేయండి. మా లేటెస్ట్ వీడియోస్ నోటిఫికేషన్స్ అన్నీ మీ మొబైల్లో వస్తాయి. మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.